వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ-ఎంట్రీపై తేల్చేశారు. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ సన్నిహిత నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూ ముద్దాయిగా ఉన్నారు. వరుసగా 2 సార్లు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత కొద్ది రోజుల పాటు జగన్కు దూరంగా ఉన్న సాయిరెడ్డి ఆ తరువాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు పార్టీ వీడే సమయంలో ప్రకటించారు. అదే సమయంలో వైసీపీలో కోటరీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నారాయన. తనకు జగన్ అంటే అభిమానమని చెప్తూనే ఇక తన జీవితమంతా వ్యవసాయానికి అంకితమని ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి విశాఖ వేదికగా రాజకీయాలు చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన సాయిరెడ్డి కాకినాడ పోర్టు లావాదేవీలతో పాటు లిక్కర్ మాఫియాలో కూడా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ 2 కేసుల్లో సాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కాకినాడ పోర్టులో వాటాలను బలవంతంగా లాక్కున్నారనేది సాయిరెడ్డి పైన ఆరోపణ. ఈ 2 కేసుల్లో విచారణకు హాజరైన సాయిరెడ్డి ఓపెన్ గా తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిపారు. రాజకీయాలకు గుడ్ బై అని చెప్పిన సాయిరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గానే ఉన్నారు. రాజకీయ పార్టీలపైన, ప్రభుత్వం పైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నేనున్నా అనే మాటను గుర్తు చేస్తున్నారు.